వైరస్ పై హెచ్ఎంపీవీ పై ఆందోళన పడవద్దని విశాఖ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ రాజారెడ్డి అన్నారు. దేశ విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులను ప్రతి ఒక్కరిని స్కాన్ చేసి క్షుణ్ణంగా పరిశీలించి ఆపై ఏవైనా తెలిస్తే తగు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పుకొచ్చారు. ఇక డిఎంహెచ్ఓ అండర్లో ఉంటున్న వైద్య సిబ్బంది రెడీగా ఉన్నారని, వీరంతా కోవిడ్ వచ్చినప్పుడు విధులు నిర్వర్తించారని వెల్లడించారు. ఇక అలాగే ఇప్పుడు కూడా అదే విధంగా వైరస్ ను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని భరోసా ఇచ్చారు. అయితే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి గానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి గానీ కేసు ఉన్నట్టుగా మా వరకు అయితే ఇన్ఫర్మేషన్ రాలేదని, వస్తే మాత్రం దాని మీద నిఘా పెడతామని తెలిపారు. ఇప్పుడు ప్రస్తుతానికి హెచ్ఎంపీవీ వైరస్ గురించి ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు. కానీ ఇంతవరకు వైజాగ్ ఎయిర్పోర్ట్లో కానీ విశాఖపట్నం నగరంలో కానీ ఎక్కడ ఆ వైరస్ రిపోర్ట్ అవ్వలేదు. మా ఎయిర్పోర్ట్ మాత్రం అన్ని రకాలుగా ఆ వైరస్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ స్టేట్ గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చినా అవి ఆ విధంగా ఫాలో అవ్వడానికి రెడీగా ఉన్నాము. మరి ఇంతకుముందు కోవిడ్ దగ్గర నుంచి ఉన్న హెల్త్ సిబ్బంది అంతా ఇంకా అలానే ఉన్నారు. సో వాళ్ళందరూ ఎప్పటికప్పుడు అన్ని హెల్త్ పరమైన ప్రికాషన్స్ అని తీసుకుంటున్నారు. సో వైజాగ్ ఎయిర్పోర్ట్ నుంచి ఎలాంటి ఇబ్బంది ఉండదని నేను చెప్తున్నానండి. ఇప్పుడు హెల్త్ పరంగా ఇంతకుముందు ప్రోటోకాల్సే ఫాలో అవుతున్నాము. ప్రస్తుతం ఇంకా గవర్నమెంట్ నుంచి మాకైతే డైరెక్ట్గా ఇలాంటి డైరెక్టివ్స్ రాలేదు. సో రాగానే మేము అవన్నీ ఫాలో అవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయండి. అన్ని రకాలుగా